హలో అండి, నేను మీ అనసూయ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీకు కనిపిస్తున్నది అయితే సేమియా పాయసం కాదండి, సేమియా ఉప్మా చేశానన్నమాట. దాంట్లోకి పచ్చిమిరపకాయల చట్నీ చేశాను, చాలా బాగుండింది. మేమైతే తిరుపతి వెళ్ళామండి ఈ మధ్యలో. ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఉదయం నుంచి మధ్యాహ్నం మేము వెళ్ళి వచ్చే వరకు వ్లాగ్ చేశాను అనమాట. మధ్యాహ్నానికి అయితే నేను గోంగూర పప్పు, అన్నం, చట్నీ, చారు చేశానండి. అది క్లిప్ తీశాను కానీ మిస్ అయింది. ఉదయాన్నే గోమాత గారు వచ్చారండి. వచ్చి కొంచెం తినేసి పేడ వేసిపోయారు. దాన్నే నేను కొన్ని పిడికలుగా చేసుకొని మళ్ళీ కొంచెం బయటంతా అలుక్కున్నాను అనమాట. అలికేసి గుడికి వెళ్ళాను నేను. పక్కనే గుడి బాబా టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసరికి అవ్వ తాత అయితే సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. ఏంటంటే తాత ఏమో బస్సులు ఫ్రీగా వద్దని, అవ్వనేమో బస్సులు ఫ్రీగా కావాలి అని అంటుంది. మొత్తానికి అయితే బస్సులు ఫ్రీగా వద్దనేసి డిసైడ్ చేసినారనమాట. నేను ఇంటికి వచ్చేసి నైవేద్యం చేస్తున్నానండి. నైవేద్యం వండేసి ఇంకా పటాలు కడుక్కున్నాను. బియ్యం పాయసం చేస్తున్నానండి. మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి చాలా కొంచెం చేస్తున్నాను. భైరవ్ గాడికి పెట్టేసి మిగతాది మేము తింటామన్నమాట. దేవుడి పటాలు క్లీన్ చేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసానండి. నేను ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ లోపలికి జరుగుతూ ఉంటేనే బయట మా పాప అయితే ముగ్గు పెట్టేసిందండి. ఆ రోజు ఎందుకో చల్లగా ఉండింది, బయట వాన పడుతుందేమో అనేసి అనుకున్నాము. మేము వెళ్ళాక పడిందంట వాన. అందుకే పాప అయితే ఈ గేటు దగ్గరే వేసింది ముగ్గు. అవతల గేటు దగ్గర వేయలేదండి, వద్దనుకుంది అనమాట. ఉదయాన్నే వేసుకోవచ్చులేమనేసి అక్కడ వేసి లోపలికి వచ్చింది. భైరవ్ గాడితే ఎట్లా సతాయిస్తున్నాడు పాపను. బయటికి పోయినాడు, వచ్చేసి ముగ్గు వేసుకొని సతాయిస్తున్నాడు అనమాట. మళ్ళీ తోలుకొచ్చి ఇంట్లో వదిలేసి మళ్ళీ ఆమె ముగ్గు కంప్లీట్ అయితే చేసింది. ఈలోపు నైట్ 8 గంటలకండి మళ్ళీ వచ్చింది ఆవు. వచ్చి బియ్యము జొన్నలు పెట్టానండి, తింటుంది. మా భైరవ్ గాడికి బాధ కాదండి, తినకూడదు. కాకులు తినకూడదు, ఆవులు తినకూడదు, ఏం తినకూడదు అనమాట. దాని మీద చూడు ఎట్లా అరుస్తుందో ఆవు మీద. ఎందుకు భైరవా తిని దాంతో నీకేమి భైరవుడు, అవి తింటావా నువ్వు? పోతూ ఈవిడ కూడా కొంచెం పేడ వేసి వెళ్ళారండి. నాకు ఇంకా మళ్ళీ పిడకలు వేసుకున్నాను అనమాట. పిడకలు ఎందుకంటే మనం వారానికి ఒకసారి ఇంట్లో అంత ధూపం వేస్తాం కదా, దానికోసం అని చెప్పి పిడకలు చేసి పెట్టుకుంటాను అనమాట దండిగా. ఇంకా నైట్ టైం జర్నీ కదండి, దాదాపు 5-6 గంటలు మనం జర్నీ చేస్తాం కాబట్టి కడుపులో ఖాళీగా ఉంటేనే బాగుంటుంది అనేసి పాలైతే తాగేసామన్నమాట. నేను మా ఆయన మేమిద్దరమే వెళ్తున్నామండి తిరుపతికి. మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి హాజరైతే వేసుకొని వస్తుంటాం అనమాట. జుట్టు చూసుకుంటున్నానండి. నేను 3 ఏళ్ల క్రితం జుట్టు ఇచ్చేసాను దేవుడికి మొత్తము. మళ్ళీ ఇప్పుడైతే జుట్టు ఇవ్వట్లేదండి, కేవలం 3 కత్తెరలు ఇవ్వాలని అనుకున్నాను. ఇంకా మా ఆయన అయితే మా అబ్బాయి తీసుకెళ్ళాడు, బస్ స్టాండ్కి. ఇంకా నేను దేవునికి అయితే దండం పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా బయలుదేరుతున్నాను. ఇంకా బండి కోసం వెయిట్ చేస్తున్నానండి. మా ఆయన తోలుకొని వెళ్ళినాడు కదా బాబు, ఇంకా వచ్చినాడు. వాడు వస్తేనే ఇంకా బయలుదేరాను నేను. భైరవ్ గారు చూశాడా, ఇలా నిలబడింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేసి. బ్రష్లు మర్చిపోయానండి, అందుకే బాబు తెచ్చిచ్చేసి మళ్ళీ వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఇంటికి వెళ్తున్నాడు వాడు. బస్సు అయితే రాలేదు. మేము ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఒక 10 నిమిషాలకు వచ్చిందండి బస్సు. బస్సులో కూర్చున్నాము. ఇది సూపర్ లగ్జరీ అని చెప్పారు కానీ ఇది అంత లగ్జరీగా అయితే ఏం అనిపించలేదు నాకు. 1:30 కల్లా మేము కడపకు వెళ్ళామండి. కడపలో తీసిన అనమాట ఇది వీడియో. నంద్యాలలో కానీ తీసినా కానీ ఎందుకు అంత జర్నీ కదా అనేసి పెట్టలేదు. కడపలో నైట్ అయినా కానీ చూసారా, 1:30 అయినా కానీ అసలు పట్ట పగుల్లాగే ఉందండి రోడ్డు అంతా. అసలు నైట్ టైం అన్నట్టే లేదనమాట, పగులు ఉన్నట్టుగానే ఉంది రోడ్డు మొత్తము.
తెల్లవారుజామున 5 గంటలకల్లా మేమైతే తిరుపతిలో దిగామండి. ఇంకా తిరుమలకి వెళ్ళాలన్నమాట. తిరుమలకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాము. తిరుమలకైతే బయలుదేరుతున్నామండి. ఇంకా దాదాపు గంట జర్నీ అనుకుంటున్నాను నేనైతే. గంట సేపు జర్నీ చేసినాము. టైం అయితే చూసుకోలేదు కానీ గంట అయి ఉంటుందని నాకు అనిపించిందండి. అక్కడ అలిపిరి దగ్గర మనల్ని చెక్ చేస్తారు కదా, మనల్ని వస్తువులతో సహా అంతా చెక్ చేసేసి మనల్ని బస్సులో ఎక్కిస్తారు. కాబట్టి అక్కడ దిగి మళ్ళీ బస్సు ఎక్కుతున్నాం అన్నమాట. స్టార్ట్ అయ్యామండి. మేమైతే తెల్లవారుతూ ఉంది. సూర్యుడు అప్పుడే వస్తున్నాడు అనమాట బయటికి. ఆ కొండలు చూస్తేనే నాకైతే ఇంకా వెంకటేశ్వర స్వామిని చూసినంత హ్యాపీగా అనిపించిందండి. ఈ మధ్య కాలంలో అయితే చాలా ఏళ్ళ క్రితం వెళ్ళామండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బస్సుకు వెళ్ళి వెంట్రుకలు తీయించుకొని వచ్చాము. మళ్ళీ ఇప్పుడు బస్సుకు మేమిద్దరం వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు పెరిగిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళినా కానీ వెహికల్లో వెళ్ళేవాళ్ళం. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. వెహికల్లో అయితే మనకు నచ్చిన ప్లేసెస్ చూసుకుంటూ వెళ్తాము. అక్కడక్కడ ఆగుతూ వెళ్తాం కదా. మళ్ళీ మనం వచ్చేటప్పుడు కూడా మనం నచ్చినవి చూసుకుంటూ మనం ఎక్కడ చుట్టుపక్కల చూసుకుంటూ వస్తాము. కానీ మేము హడావిడిగా వెళ్ళడము అప్పటికప్పుడు అనుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా ఎవరు లేరు కదా మేమిద్దరమే అనేసి వెళ్ళేసి వద్దామనేసి టక్కు నిర్ణయం తీసుకొని బయలుదేరామన్నమాట. అమ్మయ్య, ఇంకా మొత్తానికైతే తిరుపతికి అయితే వచ్చేసామండి. ఇంకా చూసారా జనాలు స్టార్ట్ అయిపోయినారు. అప్పుడే టిఫిన్స్ చేస్తున్నారనమాట. హోటల్లో ఒక్కొక్క పూరి అయితే 4 లావు చేసి పొంగిందండి. అంతలావున చేసి పెట్టారనమాట. హడావుడి హంగామా అంతా కనిపించింది అక్కడైతే. గాజుల షాపులు, మనకు తిరుపతి అనగానే ఇంకా మొత్తానికి అయితే గుండ్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే ఇంకా కళ్యాణకట్టకు పోవాలి కదా, ఇంకా కళ్యాణకట్టకైతే టికెట్స్ కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇంకా నేనేం వీడియో తీయలేదండి. దర్శనానికి పోయి వచ్చే వరకు మేము దర్శనానికి పోయి వచ్చేసరికి మాకు నైటు 1:30కు దర్శనం అయింది. మేము అక్కడే కొంచెంసేపు కూర్చున్నామండి. దేవులంలోనే కొంచెంసేపు కూర్చొని 3 గంటలకల్లా మళ్ళీ వచ్చేసి మేము బ్రష్ చేసుకొని మళ్ళీ 4 కల్లా బయటకు వచ్చేసినాం అనమాట. రూమ్లోంచి బయటకు వచ్చేసి ఇంకా 4:30 అయింది మేము బస్ స్టాండ్కి వచ్చేసరికి. పువ్వులు చాలా బాగున్నాయి కదా. నడుచుకుంటూ అలా వచ్చేసామన్నమాట. అప్పటికే మళ్ళీ హోటల్స్ అయితే స్టార్ట్ అయినాయండి. మా ఆయన అడిగాడు టీ ఏమన్నా తాగుతావు అనేసి. నాకేం ఆ వర్షానికి ఇంకా నాకేం తాగాలి అనిపించలేదండి. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. షాపులు అయితే తెరిచారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఏమన్నా కొనాలన్నా చూడాలన్నా నైట్ టైమే బాగుంటుందేమో షాపింగ్ అనిపించింది. అంత బాగున్నాయి అన్నమాట. ఒక్కొక్క పట్టం అయితే వెంకటేశ్వర స్వామి పట్టం చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అంత బాగున్నాయి.
4:30 బస్సులు అయితే 5 గంటలకు స్టార్ట్ అవుతాయని చెప్పినారు. ఈలోపు నేను వీడియోలు తీయొచ్చులేమనేసి టకటక తీసుకుంటూ వచ్చేసాను అనమాట. నేనేం ఇంకా నిదానంగా నీట్గా తీయాలనుకోలేదు, వీడియో వస్తే చాలన్నట్టుగా తీసుకుంటూ వచ్చేసాను. పావు గంటలో అన్ని షాప్స్ అన్నీ తిరిగాను అనమాట. అక్కడల్లా తిరిగేసి కనిపించిన ప్రతి షాపు తీసుకుంటూ వచ్చేసానండి. చాలా బాగున్నాయి. వాకిళ్ళకు కట్టుకునేటివి అయితేనేమి, గాజులు అవెల్లా చాలా బాగున్నాయండి. చాలా అందంగా అనిపించాయి నాకు వీడియో అయితే సరిగ్గా తీయలేదని నాకే అర్థమైందండి. ఎందుకంటే టైం లేదు, బస్సు ఎక్కడ వస్తుందో అనే టెన్షన్లోనే ఉన్నాను, కానీ వీడియో క్లియర్గా రావట్లేదు అనేది చూసుకోలేకపోయాను. నేనైతే ఈ పిల్లల గాజులు ఒక్కటి తీసుకున్నానండి, ఇంక ఏమీ తీసుకోలేదు. ప్రసాదము గాజులు ఒక్కటి తీసుకొని వచ్చానమాట, తొందరగా ఇంటికి రావాలనేసి. పటాలు చూసారా ఎంత బాగున్నాయో కదా, అసలు చాలా బాగున్నాయి. చాలా అందంగా కనిపిస్తున్నాడు స్వామి అయితే. గాజులు మన కోనన్ని గాజులు అండి, ఎక్కడికి వెళ్ళినా చూపు అయితే దాంట్లో మీదకే పోతుంది కదా, ఎక్కడ ఉన్నా కానీ గాజులు, జడ క్లిప్పులు చాలా బాగున్నాయి అన్నీ. వాళ్ళు ఆ టైంలో కూడా ఇంటికి వెళ్ళకుండా రెస్ట్ తీసుకోకుండా అక్కడే ఉంటున్నారేమో మరి. షాపింగ్ అయితే కొంతమంది చేస్తున్నారు. నేను ఇంకా వీడియో తీసుకుంటూ కొంచెం నడుచుకుంటూ వస్తుంటేనే 15 నిమిషాల్లో తిరిగానండి నా షాప్స్ అన్నీ. ఈలోపు అయితే బస్సు అయితే వచ్చేసిందండి. ఇంకా మా ఆయన పిలుస్తున్నాడనమాట, బస్సు వచ్చేసింది పోదాంరా అనేసి. ఇంకా బస్సు ఎక్కామన్నమాట. తిరుమల నుంచి మళ్ళీ తిరుపతికి వస్తున్నాం బస్సుకు. తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినామండి. మళ్ళీ మేము తిరుపతి బస్ స్టాండ్లో ఇంకా కూర్చున్నాం, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. తెల్లారింది ఈలోపు. మేము తెల్లవారుజామునే వచ్చేసినాము 5 కల్లా, కానీ బస్సు లేకొనిండే. ఒక బస్సు ఉండింది, నిండా ఉంటే మేము ఎక్కలేదన్నమాట. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. కాఫీ అయితే తెచ్చాడండి మా ఆయన, అది 22 రూపాయలంట ఒక కప్ అయితే. ఇంకా అది ఏమంటారు, వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లు, పండు రసం అది తీసుకొచ్చి ఇచ్చినాడు అనమాట ఆయన. అవి వెళ్ళి కవర్లో పెట్టేసి సర్దుకున్నాను. ఇంకా సర్దుకొని బస్సు అయితే ఎక్కేసానండి. ఇక ఇది ఎక్కడో ఆపారండి, నాకు అది కరెక్ట్గా అదైతే గుర్తులేదు. తిరుపతి నుంచి వచ్చే ప్రతి ఒక్క బస్సు అయితే ఇక్కడ ఆపుతున్నారండి. ఇక టిఫిన్ టైంకి 9 అయింది టైము. ప్రతి ఒక్క బస్సు ఆపేసి అయితే అక్కడే తింటున్నారనమాట ప్యాసింజర్సు, అదే ప్రయాణికులు ప్లస్ డ్రైవర్లు కూడా అక్కడే తింటున్నారు. నేను దోశ తీసుకున్నాను, మా ఆయన అయితే ఇడ్లీ తీసుకున్నాడండి. ఇడ్లీ చూడ్డానికే బాగున్నాయి కానీ తినడానికైతే బాగాలేదండి. అలాగే నాకైతే అసలు టిఫను నార్మల్గా కూడా లేదు అనిపించిందండి, నాకు నచ్చలేదు అసలు. ఇడ్లీ అయితే కొంచెం స్మెల్ కూడా వస్తుంది. మా ఆయన ఒక్కటే తిన్నాడు అనమాట. నేనైతే పూరి మొత్తం అది దోశ మొత్తం ఫినిష్ చేశాను. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. మీ అనసూయ వెలుగోడు. వీడియో నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే అనసూయ వెలుగోడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.